ఇప్పుడు జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ లో మేనిఫెస్టో ఎలా తయారు చేసుకోవాలి, మేనిఫెస్టో ఉంటే ఓటర్లు మనకు ఓటేస్తారా, మేనిఫెస్టో ఉండడం వల్ల మన ఎలక్షన్ లో ఖర్చు తగ్గుతుందా, మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు పొందుపరిస్తే ఓటర్లను ఆకర్షించుకోవచ్చు, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మీకు తెలియాలని అంటే ఈ రీల్ ని మీరు చివరి వరకు చూడాల్సిందే. నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. ఎస్, అవునండి. ఈ మేనిఫెస్టో గనక మీరు తయారు చేసుకోగలిగితే ప్రజల్లోకి వెళ్ళి నేను ఓటుకి డబ్బులు ఇవ్వను, కాకపోతే గెలిచిన తర్వాత ఈ హామీ పత్రంలో ఉన్న ప్రతి అంశాన్ని చేసి పెడతానని చెప్పి మీరు నమ్మకాన్ని క్రియేట్ చేయగలిగితే డెఫినెట్ గా మీ గెలుపు అవకాశాలు పెరుగుతాయి. ఇక మేనిఫెస్టో ఎలా తయారు చేసుకోవాలన్న దానిపై పదే అంశాలను చెప్తాను. ఈ అంశాల వారీగా మీరు ప్లాన్ చేసుకోండి, డెఫినెట్ గా మీరు సక్సెస్ అవుతారు. మొదటి అంశం వచ్చేసి కమ్యూనిటీ హాల్స్. జనరల్ గా మీ వార్డ్ లో ప్రతి కులానికి ఒక కమ్యూనిటీ హాల్ కట్టిస్తాను అని చెప్పి దయచేసి హామీ ఇవ్వకండి. అందరికీ కలిపి ఒక ఆదర్శ కమ్యూనిటీ భవనం కట్టిస్తాను అని చెప్పి చెప్పండి. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే క్యాష్లెస్ ఎకానమీ కోసం పనిచేస్తాను అని చెప్పండి. ఇక మూడో విషయాన్ని కనుక వచ్చినట్లయితే ఎంఎస్ఎంఈ ద్వారా కంపెనీలు పెట్టుకునే వాళ్ళందరికీ టెక్నికల్ గా సహకరించి వాళ్ళకు కంపెనీలు స్టార్ట్ అయ్యేటట్టు చేస్తాను అని చెప్పి చెప్పండి. ఇక నాలుగో విషయానికి వచ్చినట్లయితే మీ టౌన్ లో ఉన్నటువంటి రెయిన్ వాటర్ ఇష్యూస్ లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ విషయంలో పనిచేస్తాను అని చెప్పి చెప్పండి. ఐదో విషయానికి కనుక వచ్చినట్లయితే మీ దగ్గర ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్న లోపాలపై పనిచేస్తాను అని చెప్పండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాను అని చెప్పండి. అక్కడ పిల్లలకు కావలసినటువంటి అదనపు క్లాసులు, అదనపు ట్యూషన్స్ మీరు సమకూరుస్తానని చెప్పండి. ఆరో విషయానికి వచ్చినట్లయితే అక్కడ లోకల్లో ఉన్న హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ని పెంచుతాను అని చెప్పండి. ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద పనిచేస్తాను అని చెప్పండి. హెల్త్ కేర్ కి ఖర్చు పెట్టేటువంటి ఎక్స్పెన్సెస్ ని 50% తగ్గించడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పి హామీ ఇవ్వండి. ఎనిమిదో అంశం విషయానికి వచ్చినట్లయితే ఎంప్లాయ్మెంట్. ఉన్న నిరుద్యోగులందరికీ స్కిల్ అప్గ్రేడ్ చేస్తాను, వాళ్ళకున్న స్కిల్ ప్రకారంగా కంపెనీలను ఐడెంటిఫై చేసి ఇక్కడ ఉన్న పిల్లల్ని అక్కడ పంపించి ఉద్యోగాలు ఇప్పిస్తాను అని చెప్పి చెప్పండి. ఎనిమిదో అంశం వచ్చేసి డ్రింకింగ్ వాటర్. మిషన్ భగీరథ ద్వారా ఒకవేళ మీ పట్టణంలో ఏదైనా ఇష్యూస్ ఉంటే వాటన్నిటిని అడ్రస్ చేస్తానని చెప్పండి. ఒకవేళ మురికి నీరు వస్తుంటే దాన్ని అడ్రస్ చేస్తానని చెప్పండి. ఓవర్ హెడ్ ట్యాంక్స్ లలో ఇష్యూస్ ఉంటే చేస్తానని చెప్పండి. ఒకవేళ మీ ఏరియాలో పాత బోర్వెల్స్ ఉంటే వాటన్నిటిని రిపేర్ చేయిస్తాను, ప్రతి ఇంటికి నాణ్యమైన నీరు ఇస్తాను అని చెప్పి మీరు బలంగా చెప్పండి. తొమ్మిదో అంశం విషయాన్ని కనుక వచ్చినట్లయితే శానిటేషన్ అండ్ డ్రైనేజ్. జనరల్ గా మీ మున్సిపాలిటీస్ లో చాలా మంది ఇబ్బంది పడేది శానిటేషన్ డ్రైనేజ్ వల్ల ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు దగ్గరుండి అది 100% ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చేస్తాను అని చెప్పి మీరు చెప్పండి. పదో అంశం విషయానికి వచ్చినట్లయితే ఓపెన్ గా ఓట్లకు నేను డబ్బులు ఇవ్వను అని చెప్పి మీ మేనిఫెస్టోలో చెప్పండి. ఓటర్లకి మేము డబ్బులు ఇవ్వను, నేను గెలిస్తే ఈ అన్ని అంశాలపై పనిచేస్తాను, మీకు డబ్బులు ఇవ్వను, దయచేసి నాకు ఓటేయండి అని చెప్పి అది 10వ మేనిఫెస్టో అంశం కింద పెట్టండి. డెఫినెట్ గా ప్రజలు మీ వైపు చూస్తారు, మిమ్మల్ని గెలిపిస్తారు. ఈ ప్రతి అంశాలపై గనక మీరు మంచి మేనిఫెస్టోని తయారు చేసుకొని ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే డెఫినెట్ గా మీ గెలుపు అవకాశాలు పెరుగుతాయి. జై హింద్.